నమస్కారమండి. మనందరికీ ఒక కోరిక ఉంటుంది. మన ఇల్లు నందనవనంలా ఉండాలి, మన పిల్లలు ప్రయోజకులు కావాలి, ఇంట్లో ఎప్పుడూ దేవుని కృప ఉండాలి అని. కానీ ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ మనసు విప్పి మాట్లాడుకునే సమయం కూడా ఉండటం లేదు. ఫోన్లు, టీవీలు మనల్ని దూరం చేస్తున్నాయి. ఈ గ్యాప్ని భర్తీ చేసి మీ కుటుంబాన్ని ఐక్యం చేసే ఏకైక మార్గం కుటుంబ ప్రార్థన. ఈరోజు ఈ వీడియోలో మీ ప్రార్థనా జీవితాన్ని బలపరిచే 5 ముఖ్యమైన విషయాల గురించి నేను వివరంగా చెప్పబోతున్నాను. సమయం యొక్క ప్రాముఖ్యత. మొదటిగా, ప్రార్థన ఎప్పుడు చేయాలి? చాలామంది టైం దొరికినప్పుడు చేద్దాంలే అనుకుంటారు. కానీ దేవునికి మనం ఇచ్చేది మిగిలిపోయిన సమయం కాకూడదు, శ్రేష్టమైన సమయం ఇవ్వాలి. అది ఉదయం 6 గంటలైనా లేదా రాత్రి పడుకునే ముందు 9 గంటలైనా ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించండి. అది మీ ఇంటికి ఒక క్రమశిక్షణను నేర్పిస్తుంది. వాతావరణం మరియు ఏకాగ్రత. ప్రార్థన చేసేటప్పుడు మీ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉండాలి? గదిలో ప్రశాంతత ఉండాలి. ముఖ్యంగా ఆ 15-20 నిమిషాలు టీవీలాపేయండి, మొబైల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నోటిఫికేషన్ వస్తే ఆ ఆత్మ సంబంధమైన కనెక్షన్ తెగిపోతుంది. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వృత్తాకారంలో కూర్చోవడం చాలా మంచిది. స్తుతి ఆరాధన. మనస్సును సిద్ధపరచుకోవడం. ప్రార్థనను నేరుగా కోరికలతో కాకుండా పాటలతో ఎందుకు ప్రారంభించాలో తెలుసా? మన రోజంతా రకరకాల టెన్షన్లతో నిండి ఉంటుంది. పాటలు పాడడం వల్ల మన మనస్సు దేవుని వైపు మళ్ళుతుంది. మీకు పాటలు రాకపోయినా పర్వాలేదు, మీ నోటితో దేవుని నామాన్ని స్తుతించండి. మీ పిల్లలకు చిన్నప్పట్నుండే ఈ పాటలు నేర్పించండి. వారు పెరుగుతున్న కొద్దీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాటలే వారికి ధైర్యాన్నిస్తాయి. వాక్య ధ్యానం. లోతైన వివరణ. బైబిల్ కేవలం చదివి వదిలేకండి. రోజుకి ఒక వచనం చదివినా దాని అర్థమేంటో చర్చించండి. ఉదాహరణకు, మీరు ప్రేమ గురించి చదివితే, ఈరోజు మన ఇంట్లో మనం ఒకరినొకరం ప్రేమగా చూసుకున్నామా అని ప్రశ్నించుకోండి. వాక్యమనేది మన జీవితానికి అద్దంలాంటిది. పిల్లలకు ఆ వచనాల్లోని కథలను చెప్పండి. వాటి నుండి వచ్చే నీతిని వివరించండి. దీనివల్ల వీడియో లెంత్ మాత్రమే కాదు, మీ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పెరుగుతుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రార్థనలో మీ వ్యక్తిగత అవసరాల కంటే మీ పక్కన ఉన్నవారి కోసం ప్రార్థించండి. భర్త తన భార్య కోసం, భార్య తన భర్త కోసం, తల్లిదండ్రులు పిల్లల కోసం గట్టిగా, అంటే అందరికీ వినిపించేలా ప్రార్థించండి. మీ నాన్న మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు మీకు కలిగే ధైర్యం మాటల్లో చెప్పలేం. మీ పిల్లల్లో ఏవైనా తప్పులు ఉంటే వారిని తిట్టే బదులు దేవుని సన్నిధిలో, ప్రభువా నా బిడ్డను మార్చు అని ప్రార్థించండి. ఆ ప్రార్థన వారి హృదయాన్ని తాకుతుంది. చివరిగా ఒక మాట. ప్రార్థన అనేది ఏదో ఆచారం కాదు, అది ఒక ఆశీర్వాదం. ఈ రోజు నుండి కనీసం 21 రోజులు క్రమం తప్పకుండా మీ ఇంట్లో ప్రార్థన చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న అలజడిపోయి అద్భుతమైన శాంతి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. మీ ఇంట్లో ప్రార్థన ఎలా జరుగుతుందో నాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెలవు.